ఈరోజైతే మనము మటన్ కీమా కుక్కర్లో చేసుకున్నామండి. దీనికోసము మటన్ కీమా కోసము ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను. దీన్ని కడిగి నీట్గా పెట్టుకున్నానండి. 2 ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకునేసి 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకునేసి ఒక 30 సెకండ్స్ వేయించుకునేసి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నానండి. దీన్ని ఆయిల్లోనే కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక 1/2 స్పూను వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి పచ్చివాసన పోయేటట్టు వేయించుకునేసి మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఈ మటన్ కీమాని వేసుకునేసి ఆయిల్లోనే ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోండి. తర్వాత కాస్త సాల్టు, కాస్త పసుపు వేసుకునేసి ఇలా బాగా కలిపేశారంటే దీనిలో నుంచి కాస్త వాటర్ అంతా ఊరుతుందండి. అప్పుడు కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు వేసుకోండి. ఈ 2 వేసుకున్న తర్వాత బాగా కలిపేయండి. బాగా కలిపేసి ఈ కలర్ కాస్త చేంజ్ అవుతుందండి మటన్ కీమా. అప్పటి వరకు వేసుకునేసి కాస్త రుచికి సరిపడా కారము, కాస్త ధనియాల పొడి, రవంత మసాలా పౌడరు, గరం మసాలా వేసుకునేసి అన్ని మసాలాలు మటన్ కీమాకు పట్టేటట్టు వేయించుకొని ఇది ఉడికేదానికి 1 కప్పు వాటర్ పోసుకునేసి బాగా కలుపుకునేసి తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చాక కుక్కరు చల్లారాక దీన్ని తీసి చూసామంటే మనకి మటన్ కీమా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఈ మటన్ కీమాలో నుంచి కూడా మనకి కాస్త ఆయిల్ రిలీజ్ అవుతుందండి. దీన్ని పొయ్యి మీద అందుకే మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. దీన్ని పొయ్యి మీద పెట్టుకునేసి బాగా మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలన్నా అంత వచ్చేటట్టు కలుపుకోండి. ఇది మరింత రుచిగా ఉండడం కోసము కసూరి మేతండి ఇలా అంత తీసుకునేసి ఇలా నలిపి వేసేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ కీమా అయితే అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి, రోటీలోకి, దేనిలోకైనా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా చేసుకొని రుచి చూడండి. ఈ పూర్తి వీడియో చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న ట్రయాంగిల్ టచ్ చేయండి. పూర్తి వీడియో చూస్తారు. చూడండి ఎంత టేస్టీగా, ఎంత బాగా వచ్చిందో, మంచి కలర్ఫుల్గా. ఇలా కుక్కర్లో చేసుకున్నామంటే మనకు టైం చాలా కలిసి వస్తుందండి. పూర్తి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.